గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం ఎకనామిక్స్ లో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి వక్రరేఖల కోసం తెలుసుకుందాం. ఒకటి ఫిలిప్స్ వక్రరేఖ అంటే ఫిలిప్స్ కర్వ్, రెండు లాఫర్ కర్వ్. ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ద్రవ్యోల్బణానికి మరియు నిరుద్యోగిత రేటుకి మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ద్రవ్యోల్బణం అనేది తగ్గినట్లయితే నిరుద్యోగిత రేట్ అనేది పెరుగుతుంది అని అర్థం. అంటే ద్రవ్యోల్బణం తగ్గడము అంటే ధరలు తగ్గుతాయి, ధరలు తగ్గడం వల్ల పెట్టుబడులు క్షీణిస్తాయి, పెట్టుబడులు క్షీణించడం వల్ల ఉత్పత్తులు కూడా క్షీణిస్తాయి. దీనివల్ల నిరుద్యోగులు అనేవారు పెరుగుతారు. అంటే ద్రవ్యోల్బణం తగ్గింది అంటే నిరుద్యోగిత రేట్ అనేది పెరుగుతుంది అని అర్థం. ఒకవేళ ద్రవ్యోల్బణ రేటు అంటే ద్రవ్యోల్బణం అనేది పెరిగినట్లయితే నిరుద్యోగిత రేట్ అనేది తగ్గుతుంది. నిరుద్యోగిత రేటు తగ్గడం అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని అర్థం. ఇక లాఫర్ కర్వ్, ఈ లాఫర్ కర్వ్ అనేది పన్ను రేటుకి మరియు పన్ను రాబడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే పన్ను రేటు అనేది తగ్గినట్లయితే పన్ను ద్వారా వచ్చే రాబడి అనేది పెరుగుతుంది. అంటే మనకు వచ్చినటువంటి ఆదాయంపై పన్ను రేటు తక్కువగా ఉండడం వల్ల పన్ను చెల్లించడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పన్ను ద్వారా వచ్చే రాబడి అనేది పెరుగుతుంది. అలా కాకుండా పన్ను రేట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే పన్ను ద్వారా వచ్చే రాబడి ఒకానొక స్టేజ్ వరకు ఎక్కువగానే ఉంటుంది, కానీ ఆ స్టేజ్ దాటిన తర్వాత పన్ను ద్వారా వచ్చే రాబడి అనేది తగ్గిపోతుంది. ఇది లాఫర్ కర్వ్ కోసం.